అగ్నికుల వన్నికుల క్షత్రియుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ గా సిఆర్ రాజన్ ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిత్తూరు మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు ఎమ్మెల్యే గురుజల జగన్మోహన్. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ సిఆర్ రాజన్ కల్మషం లేని మనిషిని, పదవికి వన్నీ తెచ్చే విధంగా పాలన సాగిస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే సభలో చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ మాట్లాడుతూ సిఆర్ రాజన్ను 2029 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించి శాసనసభకు పంపుతామని పేర్కొన్నారు. అనంతరం సిఆర్ రాజన్ను పలువురు నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గజమాలలు వేసి పుష్పగుచ్చాలను ఘనంగా సత్కరించారు. ఇక్కడికి విచ్చేసిన చిత్తూరు కావచ్చు, అలాగే కృష్ణా జిల్లా వన్యకుల క్షేత్ర నాయకులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడ స్టేజ్ పై విచ్చేసిన మా సీనియర్ నాయకులు, మా అందరికీ మార్గదర్శకులు మా దొరబాబు అన్న గారికి, అలాగే మోపిదేని వెంకటరమణ అన్న ఎన్నోసార్లు నాకు పరిచయం లేదు. మీ అందరూ చెప్పినట్టే ఎవర్రా ఈ శోభన్ బాబు అనుకునేవాడిని టీవీలో చూసి, అలాగే ఈ రోజు ఆ శోభన్ బాబు పక్కన కూర్చునే అవకాశం కల్పించిన మా రాజన్న గారికి, మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా అనేక మంది వచ్చారు, వారి పేర్లు క్షమించాలి. మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మా అక్కగారు, మా అన్నగారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీ అందరూ కూడా నన్ను క్షమించాలి. 2024 ఎన్నికల్లో అనేక మంది పోటీ పడ్డాం. ఆ పోటీలో మా రాజన్నే ముందు చిత్తూరు నియోజకవర్గానికి ఫస్ట్ అభ్యర్థిగా మా అందరికీ కూడా ఇష్టమైన వ్యక్తి. ఏవో కొన్ని కారణాలు, అంటే అది అన్నగారు చెప్పినట్టు ఆర్థికంగానో ఇంకొక రకంగానో కొన్ని సమీకరణల వల్ల ఆ భగవంతుడు రాజకీయ భిక్ష పెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారు. ఆ ఇచ్చిన సమయంలో ఫస్ట్ వారి ఇంటికే పోతే వారిద్దరూ వారి పూజ రూమ్లోకి తీసుకుపోయి అక్షంతలు వేసి విజయ్ భవ అని చెప్పి ఆశీర్వదించారు మా అక్క. అంటే ఆశ పడినది దక్కకపోయినా నాతో పాటు ఉన్న వ్యక్తికి వచ్చింది, అతను మనసారా గెలవాలి అని ఆ ఆశీర్వదించిన మొట్టమొదటి ఆది దంపతులు సిఆర్ రాజన్ గారు, మా నిర్మలాక్క. కాబట్టి వారికి ఇంకా అనేక రకాలుగా భగవంతుడు మంచి ఆరోగ్యం, అధికారాన్ని ఇవ్వాలి. ఆ అధికారం అనే మాటకి ఇప్పుడు మీ అందరికీ మాటిస్తున్నా. 2029లో మీ అందరి సహకారం, ఈ స్టేజ్ పైన ఉన్న అందరి ప్రోత్సాహంతో మా సిఆర్ రాజన్ అన్నని ఎక్కడి నుండైనా ఎమ్మెల్యే చేసే బాధ్యత నేనే తీసుకుంటానని మీ అందరికీ మాటిస్తున్నా. అలాగే రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా వారి సహకారం, వారి సూచనల మేరకు చిత్తూరు పట్టణ మేయర్లు కానీ, డిప్యూటీ మేయర్లు కానీ, కార్పొరేషన్లు కానీ తగు అవకాశాలు వారు ఎవరికి చెబితే వారికి ఇచ్చి వారికి ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా ముందుంటాను. అలాగే గత ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం వన్నికుల క్షేత్రియులకి ఒక భవనం కావాలి అని అడిగారు. దానిని అన్నగారి చేతుల మీదుగా 3 ఎకరాలు ఇచ్చిండ అన్నగారు. ఆ రోజు మీరు కూడా రావాలి. మీ అందరూ కూడా రాష్ట్రంలో ఎవరైతే వన్నికుల క్షేత్రియుల్లో గొప్పవారు ఉన్నారో వారందరూ వచ్చి ఆ భవన శంకుస్థాపన చేయాలి. దానికి కావాల్సిన సహాయ సహకారాన్ని కూడా పర్సనల్ గా నేను అందిస్తానని తెలియజేసుకుంటూ, ఆ భగవంతుడు మరొక్కసారి నేను కోరుకుంటున్నా వారికి మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, అధికారాన్ని ఇవ్వాలని మీ అందరి తరపున నేను కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఎవరికైనా మొగుడు గీరంటారా? ఏం కావాలో ఇచ్చేస్తుంది, నాకే ఇచ్చా. తమ్ముడు పోయి అడగగానే అన్నగారి సీటే నాకు ఇచ్చేసా. ఏమక్క ఏది కావాలంటే అది ఇస్తుంది అన్నగారికి అట్లేదు. సో మీ అందరికి కూడా ఎంతో దూరం నుండి ఇచ్చేసి వారిద్దరిని ఆశీర్వదించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై కూడా అందరం రుణం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారికి, మాకు అందరూ కూడా ఉంది. ఖచ్చితంగా కులంతో, డబ్బుతో రాజకీయం చేయడం కష్టం. కుప్పం వాసులకు మేము చాలా రుణపడ్డాం. ఎందుకంటే 8,000 రూపాయలు కూడా ఒక ఓటుకి ఇచ్చే అవతల వాళ్ళు ఒక కొత్త కులం ఉంటే ఆ కులాన్ని కాదని మా నాయకుడికి ఓటేసి 50,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలంటే కుప్పం వాళ్ళకి ఎప్పుడు కూడా మేము ప్రత్యేకంగా రుణపడి ఉంటాం. ముఖ్యంగా ఈ 2 కులాలు జిల్లాలో కలిసి ఉంటే వన్యకోట క్షత్రియులు తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తే, పూర్తిగా సపోర్ట్ చేస్తే జిల్లాలో ఇక ఓటమి అనేదే ఉండదు. మనకు చిత్తూరులో అన్ని సీట్లు కూడా ఎప్పటికీ మనమే గెలవచ్చు. కాబట్టి లీడర్లందరూ కూడా మా కులాన్ని కాస్త హక్కును చేర్చుకొని మీరందరూ కూడా ఆదర్శంగా తీసుకొని మమ్మల్ని అందరూ కూడా ఒక ప్రేమతో చూసుకుంటే ఈ కులం కూడా మీ నుంచి విడిపోదు.
థ్యాంక్ యూ. దీనికి టైం సరిపోతుందేమన్నా? సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా చిన్న రాజ్యాన్ని ఉంచుకునేవాడిని. చిత్తూరు పార్టీ ఆలోచిస్తే మా చిన్న రాజా ఎకరాని అలాంటి ఆయనకి జిల్లా పార్టీ ప్రెసిడెంట్, మరి అదేవిధంగా ఈ రోజు వన్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గారిలో నిజంగా చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిగా చిత్తూరు జిల్లాలో మరి ఎమ్మెల్యే సీటు ఈ కాళేశ్వరంలో ముంద్రాబాయి గారు కౌన్సిలర్గా ఉంటే ఎన్టీ రామారావు గారు పిలిచి ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించడం కూడా జరిగింది. అదేవిధంగా చిత్తూరు కాన్స్టిట్యూషన్ మరి టౌన్ లో ఏ ఎన్నికలు జరిగినా మరి కార్పొరేటర్ గా 10 మందికి 36 మంది ఉన్నప్పుడు 50 మంది ఉన్నప్పుడు కూడా 10 మందికి వన్నికుల క్షత్రియ కార్పొరేటర్ ఇవ్వడం సుమారు 7 సీట్లు గెలిచడం కూడా జరిగింది. మరి పర్మనెంట్ గా మేము మరి అక్కడ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ గా ఇవ్వడం జరిగింది. మరి సీఆర్ రాజన్ గారు తర్వాత ఎంపీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు మరి ఎమ్మెల్యే టికెట్ కూడా ఆఫర్ చేయడం కూడా జరిగింది. కొన్ని సందర్భాల వల్ల అది విశ్వాసం. మరి ఇప్పుడు చాలా మంది అడిగారు ఆయన మేము అసెంబ్లీలో చూడాలని. 2029లో ఆయనకు అసెంబ్లీలో అవకాశం వస్తుంది. దానికి ఆమె ఇంటికాడికి పోతే ఒక ఫోటో పెట్టారు. ఆ ఫోటోలో నాకు అర్థమైనా నన్ను అన్ని విధాలా ప్రోత్సహిస్తా ఉంది. నిజంగా దానికి అమ్మా ఇంకా కూడా నువ్వు ఎక్కువ పేమెంట్ కేటాయించాలి. ఆయన ఎక్కువ టైం కేటాయించి ఫ్రీగా వదిలిపెట్టి జిల్లా మొత్తం కూడా తిరగాల, రాష్ట్రం తిరగాలని కూడా మరొకసారి ఆయన కన్నా కూడా అభినందన. నీకు ఎక్కువ చేసిన బాధ్యత ఉంది కాబట్టి థ్యాంక్ యూ. ఎంతో కొంత వందల మందికి ఇవాళ మేలుగా కల్పించినటువంటి మన గురువర్యులు పదే ప్రసాద్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మరి రాష్ట్రంలో మరి సిఆర్ రాజన్ అను నేను ఆంధ్రప్రదేశ్ వన్నికుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ వన్నికుల క్షత్రియ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ యొక్క విధి విధానాలను నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాన్ని గాని లేకుండా ఆంధ్రప్రదేశ్ వన్నికుల క్షత్రియ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ యొక్క మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ విధి విధానాలను అమలు చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
రాజు గారి నాయకత్వం, వర్ధిల్లాలి సిఆర్ రాజు గారి నాయకత్వం, వర్ధిల్లాలి సిఆర్ రాజు గారి నాయకత్వం. జై తెలుగుదేశం. థ్యాంక్స్ అమ్మా, మీ దగ్గర నుండి చేపించారు. అందరూ డైరెక్టర్లు అందరూ కూడా సహకరిస్తూ డైరెక్టర్ వచ్చేమన్నా మరి ఇప్పుడు మన ప్రీతమ నాయకులు మన మధ్య మన అన్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సిఆర్ రాజన్న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మీ అందరి ఆశీర్వాదాలతో ప్రమాణ సిఆర్ రాజన్నను నేను ఆంధ్రప్రదేశ్ వన్యకుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ వన్యకుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి సంస్థ యొక్క విధి విధానాలను నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాన్ని గాని లేకుండా ఆంధ్రప్రదేశ్ వన్యకుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి సంస్థ యొక్క మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ విధి విధానాలను అమలు చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్స్ అమ్మా, మీ దగ్గర నుండి చేపించారు. వాళ్ళకి కృతజ్ఞతలు థ్యాంక్ యూ. దీనికి టైం సరిపోతుందేమన్నా?